సార్ బ్యాంకు టైం అయిపోయింది, రేపు రండి. మళ్ళీ మిస్ అయింది. మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలా? రేయ్, ఇల్లు కూడా తాళం వేస్తుంది. నువ్వు వేసిన వాటర్ కింద బయటే ఉన్నాయి. రే ఏంట్రా ఇక్కడికి తీసుకొచ్చావు? ఇది ఇన్స్పెక్టర్ ఎట్లా ఇల్లురా? ఇరుక్కున్నావనుకో భోజనం కాదు బొక్కలో తోసి బొంకులు ఇరిసేస్తాడు. అయ్యే బాబోయ్, నన్ను వదిలేరా, నేను రాను. నేను రాను. రే, నాకు తట్టుకోలేని తాకలిగా ఉందిరా. నేను ఖచ్చితంగా తినే రావాలి. మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, నేను లోపలికి వెళ్తాను. విధి వీడితో ఆడుకుంటోందిరా. నువ్వు లోపలికి వెళ్ళు. టైం ఉంటే రేపు మేమంతా కలుస్తాం. రండ్రా. నేను నా బిజినెస్ చూసుకుంటాను. భోజనం కోసం ప్రాణాలు వదిలేయగలమా? ఈ రోజు బాగా తిని ఎంజాయ్ చేయాలి. ఇన్స్పెక్టర్ గారు, మీకు హ్యాట్స్ ఆఫ్ అండి. బుక్స్ అన్ని ఎక్కడ పెట్టారు చూడండి. అరే, బిర్యానీ బాగా తిని బాడీ పెంచాలి. గుడ్లు కూడా, కూల్ డ్రింక్స్ కూడా ఉన్నాయి. అబ్బబ్బబ్బా, ఆకలిగా ఉంది. ఇంటికి తాళం వేసింది, కానీ లోపల నుంచి శబ్దాలు వస్తున్నాయి. దయ్యాలున్నాయేమో. అయ్యో, నేను దొంగను కాదండి. ఆకలేసి తిందామని వచ్చాను అంతే. నాకు నా ఫ్రెండ్స్ కి తాళాలేస్తున్న ఇంట్లోకి దూరి ఇలా తింటాం హాబీ అండి. కోప్పడకండి. ఇదేంటండి, మీ ఆయనేమో ఈ ఊరికి భయంకరమైన ఇన్స్పెక్టర్, ఎవరికి భయపడి మిమ్మల్ని ఇంట్లో పెట్టి తాళం వేసుకుని వెళ్ళిపోయాడు. అయ్యో, ఉదయం నుంచి మీరేం తినలేదా? తినండి, కొంచెం తినండి. బిర్యానీ మంచి రుచిగా ఉంది. నాకు బాగా ఆకలిగా ఉంది. మీరు తింటేనే నేను తినగలను. ప్లీజ్ అండి, కొంచెం కొంచెం తినండి. నాకు బాగా ఆకలేస్తోందండి. తినండి. తాగండి. మొత్తం మీరే తినేసేయకండి, నాకు చాలా ఆకలేస్తుందండి. నాకు కొంచెం ఇస్తే నేను తింటాను. నువ్వు వెళ్ళిపో, ఆయన వచ్చేసారు. నువ్వు వెళ్ళిపో, వెళ్ళు. ఏంటే పొద్దున్నుండి సాయంత్రం దాకా తింటూనే ఉంటావా? బయట డోర్ తెరిచే ఉంది. నీ మీదున్న టెన్షన్ లో తాళం వేయకుండా వెళ్ళిపోయాను. నేను వాగుతూనే ఉన్నా, నువ్వు సైలెంట్ గా ఉంటావంటే? ఏంటే ముద్ద పప్పులు అలా కూర్చున్నావు? ఏంటే నీ రెండు కళ్ళు చూస్తుంటే నేరేడు పడులా ఉన్నాయి. నిన్నిలా చూస్తుంటే నేను ఆగలేకపోతున్నానే. ముద్దొచ్చేస్తున్నావే. నీ మీద నేను ఇంత ప్రేమతో ఉన్నానంటే నువ్వెంత అందంగా ఉన్నావో నీకే తెలీదు. నిన్ను కన్న అమ్మా బాబులకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. రావే.